తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంటింటా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలకి ప్రతి నెల 2,500 రూపాయల డబ్బులను దీంతో పాటుగా 30,000 రూపాయల నిధులను ఏడాదికి పంపిణీ చేసే ప్రక్రియలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని విడుదల చేస్తూ భారీ ఎత్తున అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు, దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఎవరైతే ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి పెన్షన్ డబ్బులు కానీ ఎటువంటి డబ్బులు కానీ తీసుకోకుండా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలకి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళకి ప్రతి నెల 2,500 రూపాయల డబ్బులు పెన్షన్ డబ్బుల కిందిగా, అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారని అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ముందుగా ఈ మనకి ఏదైతే పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనకైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులకి ఎవరికైతే ఇంకా ఇప్పటివరకు జమ కాలేదో వారికి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో మనకైతే రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. దీంతో పాటుగా మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తూ వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4,000 రూపాయలు, 6,000 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం, ఇటు మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హతల జాబితాలో ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు, అదేవిధంగా 6,016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మనకి రాబోతున్నటువంటి ఏదైతే నెల ఉందో వచ్చే నెల డిసెంబర్ నెలలో అయినా ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయినా కొత్త పెన్షన్ డబ్బులు, ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి భారీ ఎత్తున అప్డేట్స్ అయితే విడుదల చేసింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదని అయితే అనుకుంటున్నారో వారికి పెన్షన్ డబ్బులు నవంబర్ నెల 10వ తారీఖు వరకు 8వ తారీఖు వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎవరికైతే ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో తిరిగి ఆ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు, అంతకుముందు జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు జమ కాని వారికైతే తిరిగి పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి ఆఖరి నుంచి అంటే ఈ నవంబర్ నెల 10వ తారీఖు వరకు అయితే ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈరోజు అయితే ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.